హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వ్లాగ్లో ఎటకారం రాజా ఉన్నారు, అండ్ అలాగే టెడ్డీ ఫుడ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, అండ్ అలాగే మన తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారనమాట. వీడియో అయితే ఫుల్గా వాచ్ చేసేసేయండి. అండ్ మార్నింగ్ నేనైతే లేచేసి ఇంకా అబాకస్కి ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా, అది సండే ఉన్నిందనమాట. అందుకని చెప్పి రెడీ అయిపోతూ ఉన్నాము. అండ్ ఈలోపు మా ఇంటి దగ్గర ఈ మధ్య ఈ ఆముదం చెట్లు అవన్నీ ఉండేసరికి ఫుల్గా అయితే ఇలాంటి పురుగులు అయితే వస్తూ ఉన్నాయండి. ఆ చెట్లు ఎన్నిసార్లు కొట్టేసినా కూడా మళ్ళీ రీగ్రో అయిపోవడము, ఇలాంటి పురుగులు ఈ క్లైమేట్లో ఈ సీజన్లో రావడం కామన్ అయిపోతూ ఉంది. సో దీనికి సొల్యూషన్ ఎవరికైనా ఏమైనా తెలిస్తే మాత్రం కమెంట్స్లో షేర్ చేసేసుకోండి. చాలా ట్రై చేసామండి. అంటే పెట్రోల్ వేసి మొత్తం కాల్ చేయాలి, అలా చేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సేమ్ ప్రాబ్లం, సేమ్ సిచ్యువేషన్. సో ఇలా ఉందన్నమాట. ఈసారి మాత్రం చాలా ఎక్కువ అయిపోయాయి. ఇంట్లో మొత్తం కూడా తలుపులు కిటికీలు అన్నీ వేసేసి ఉన్నామండి. తులసి చెట్టును కూడా తినేస్తుందంటే, ఆఖరికి కప్రంలాకు చెట్టు కూడా, వాము చెట్టు ఎంత చేదుగా ఉంటుంది కదా, అది కూడా తినేస్తుందండి. ఏం చేయాలి అసలు? దీనికి ఎలాంటి మందులు కొడితే చనిపోతుందో కూడా అర్థం కావట్లేదు. చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా ఇరిటేటింగ్గా ఉంది, చాలా ఇబ్బందిగా కూడా ఉంది. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఫ్లాట్లో ఉన్న చెట్లన్నీ కూడా కొట్టించేసి మొత్తం పెట్రోల్ వేసి కాల్చేద్దామంటే అటు సైడ్ ఆ ఫ్లాట్కి సంబంధించిన వాళ్ళు కర్రలు అవి పెట్టుకున్నారు. అవన్నీ కాలిపోతాయి కదా. సో అదొక ప్రాబ్లం ఉంది. చూడాలి నెక్స్ట్ ఈ సొల్యూషన్ కోసం చూస్తున్నాం. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం ఇలా ఉంటుందన్నమాట. చెట్టు ఆకులంతా కూడా మొత్తం తినేస్తుంది. నైటే మొత్తం తినేసి ఇలా మార్నింగ్ అంతా కూడా ఇంటి మీద దాడి చేసేలాగా ఫుల్ వచ్చేస్తున్నాయండి. ఇంకా అదంతా పక్కన పెట్టేసి స్నానం చేసేసి రెడీ అయ్యానమాట. అండ్ మోక్షకి అబాకస్ ఎగ్జామ్ ఉంది సండే అని చెప్పాను కదా, మోక్ష కూడా రెడీ అయిపోయింది. వాళ్ళ యూనిఫామ్ అనమాట, సిప్ అబాకస్ యూనిఫామ్. అండ్ ప్యాంట్ అయితే వైట్ కలర్ అయితే వేసుకొని రమ్మన్నారు, విత్ షూస్ వేసుకొని రమ్మన్నారు ఎగ్జామ్కి. అండ్ ఎగ్జామ్ అయితే పద్మావతి కన్వెన్షన్ సెంటర్ తిరుచానూరులో జరిగిందండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు టీచర్స్ అంతా కూడా. సో మోక్ష అయితే నాకు టెన్షన్గా ఉందని చెప్తే, నేను ఇంకా కవిత మేడం వాళ్ళ మేడంకి చెప్తే, వాళ్ళ మేడము ఏం టెన్షన్ పడకు మోక్ష, ఏం కాదు, రిలాక్స్డ్గా ఎగ్జామ్ రాగి నీకు వచ్చింది మంచిగా చెయ్యి అని చెప్పారు. సో ఈ ఎగ్జామ్కి మెయిన్గా కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేస్తారు. నేను మోక్షాని 2 years అయింది సిప్ అబాకస్లో జాయిన్ చేయించి. సో తనైతే 1 by 1 లెవెల్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఇప్పుడైతే అడ్వాన్స్ లెవెల్ 2కి అయితే వచ్చిందండి. ఇంకా జిఎం లెవెల్స్ ఉన్నాయి. అదంతా అయిపోతే గ్రాడ్యుయేషన్ అయిపోతుందన్నమాట. సో మోక్ష అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అబాకస్కి వెళ్ళాలన్నా, ఇలా సమ్స్ చేయాలన్నా. మంచిగా మ్యాథ్స్లో కూడా చాలా ఇంప్రూవ్ అయిందండి. యాక్చువల్గా నేను ఎందుకు మోక్షాన్ని అబాకస్లో జాయిన్ చేయించానంటే, నాకు అస్సలు మ్యాథ్స్ సమ్స్ నాకే కాదండి, చాలామందికి. మనం ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా క్యాలిక్యులేషన్ చేస్తే కానీ గ్రాసరీ షాప్లో ఎక్కడా కూడా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి, ఎంత అయ్యింది అని కౌంట్ చేసి ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నాము. కొంతమంది మంచి మెమరీ పవర్ ఉన్న వాళ్ళు చేసేస్తారేమో, కానీ నాలాంటి వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాలంటే క్యాలిక్యులేటర్ యూస్ చేయాలి. అలా అవ్వకూడదు. మోక్షకి మంచిగా కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి అబాకస్లో జాయిన్ అయిన తర్వాత. సో స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ అండ్ అలాగే మెమరీ పవర్, మంచిగా గ్రాస్పింగ్ పవర్, ఇవన్నీ కావాలంటే మాత్రం సిప్ అబాకస్లో పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. నాకైతే మోక్ష చాలా ఇంప్రూవ్ అయింది అనిపించిందండి. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ కానీ చాలా వాటిల్లో మేము ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తూ ఉండేలోపే మోక్ష అయితే క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తుంది. ఇక్కడ కనిపిస్తూ ఉందా, మోక్ష అయితే ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సో వీళ్ళకైతే ఇది ఫస్ట్ రౌండ్ అనమాట. సో ఫస్ట్ రౌండ్ విత్ అబాకస్ చేయాలి, అదే చేస్తూ ఉన్నారు. పిల్లలందరూ చూసారా ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తున్నారో. అండ్ ఇక్కడ చూసారా ఎటకారం రాజా గారు కూడా వచ్చారు. అండ్ అలాగే టెడ్డీ ఫుడ్ హేమంత్ కూడా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా పిలిచారండి. అండ్ అలాగే తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారిని కూడా పిలిచారండి.
సో అందరినీ అయితే మంచిగా ఇన్వైట్ చేశారు. పిల్లలైతే ఫస్ట్ రౌండ్ అయితే క్లియర్ చేశారనమాట. అందరూ కూడా ఎగ్జామ్ అయితే రాశారు. మోక్షకైతే 3 రౌండ్స్ ఉంటుంది. అండ్ మంచిగా అయితే అనిపించింది. పద్మావతి కన్వెన్షన్ సెంటర్ కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా మేమైతే ఇక్కడ కింద కూర్చొని ఉంటామన్నమాట. వాళ్ళకి పైన ఫంక్షన్ హాల్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. పేరెంట్స్ పిల్లలు ఒకే ప్లేస్లో ఉంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. సో ఎప్పుడైనా సరే ఎగ్జామ్కి ఇలాగ కింద ఒక హాల్ పైన ఒక హాల్ ఉంటుందన్నమాట. సో ఫంక్షన్ హాల్లో వీళ్ళైతే మంచిగా ఎగ్జామ్ అయితే చేస్తున్నారు. మేమైతే ఇక్కడ స్క్రీన్ అయితే రెడీ చేసి పెట్టేశారు. సో ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది. మేమైతే పేరెంట్స్ అందరం కింద కూర్చొని వాళ్ళని అయితే చూస్తూ ఉంటాము. అండ్ పిల్లలు చూసారా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో. కెమెరా ముందుకు రాగానే చాలామంది పిల్లలు హాయ్ చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు. మోక్ష అయితే అస్సలు హాయ్ కూడా చెప్పదండి. దానికి టెన్షన్ అలా ఉంటుందన్నమాట. పిల్లలందరూ చూసారా ఎంత చక్కగా కూర్చొని ఎగ్జామ్ అయితే ఎంత బాగా చేస్తూ ఉంటారో. ఇదైతే విజువల్ రౌండ్ అండి. సో ఇదైతే చాలా బాగుంటుంది. అంటే మనకేం అర్థం కాదు వాళ్ళు ఎంత తక్కువ టైంలో చేసేస్తారంటే, ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేస్తారంటే 3 డిజిట్ క్యాలిక్యులేషన్స్ కూడా చాలా సింపుల్గా చేస్తారండి. అండ్ అలాగే 3 డిజిట్ అడిషనే కాకుండా 3 డిజిట్ మల్టిప్లికేషన్స్ కూడా, టేబుల్స్ కూడా చాలా చక్కగా చెప్పేస్తారు. మనకైతే 10 టేబుల్ తర్వాత నుంచి టేబుల్సే చాలా మందికి గుర్తుండవు. అలాంటిది వీళ్ళు ఎంత ఫాస్ట్గా 3 డిజిట్ 4 డిజిట్ టేబుల్స్ కూడా చేసేస్తారు. చాలా మెమరీ పవర్ అండ్ అలాగే చాలా కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఎంత బాగా చేస్తారో అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనమైతే క్యాలిక్యులేటర్ లేదే చేయలేంలేండి. వీళ్ళైతే చాలా బాగా చాలా చక్కగా చేస్తారు. అండ్ టీచర్స్కి కూడా, ఎస్పెషల్లీ టీచర్స్కి చాలా ఓపిక ఉండాలి. అంటే చిన్న పిల్లల నుంచి 6+ ఇయర్ నుంచే ఇక్కడ జాయిన్ చేయొచ్చు. సో అంత చిన్న పిల్లల నుంచి కూడా చాలా మంచిగా ట్రైన్ చేస్తారు. వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టుకొని మరి వాళ్ళని ట్రైన్ చేస్తారండి. అంటే సాటర్డే ఆర్ సండే క్లాస్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మండే కూడా క్లాసెస్ అయితే జరుగుతూ ఉంది. వీక్లీ 2 అయితే క్లాసెస్కి రావచ్చు. అండ్ సాటర్డే ఎవరైనా మిస్ అయినా ఇంకొక రోజు తీసుకొని వెళ్ళడము అలా చేయొచ్చు అనమాట. సో టీచర్స్ కూడా చాలా బాగా నేర్పిస్తారండి. ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా సునీత మేడందే వీళ్ళదే అనమాట, తిరుపతి సిప్ అబాకస్. సో 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. ఒకటైతే కేటీ రోడ్ బ్రాంచ్, ఇంకొకటైతే బైరాగపట్టణ బ్రాంచ్. అండ్ సునీత మేడము వాళ్ళ హస్బెండ్ నాగరాజ్ గారు చాలా మంచిగా అయితే రన్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మేడం వచ్చి అకార్డ్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఉన్నప్పుడు మోక్ష క్లాస్ టీచర్ అనమాట. సో అలాగా మాకు తెలిసింది ఇలా సిప్ అబాకస్ ఇన్స్టిట్యూట్ ఉందని. మేడం ఒకసారి చెప్పారు, నేనైతే జాయిన్ చేపిద్దామని అలా డిలే చేసేసి ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత జాయిన్ చేశాను. లేదా మోక్ష ఇప్పుడు GM లెవెల్లో ఉండేది. అండ్ ఇట్స్ ఓకే, బట్ ఫైనల్లీ మంచిగా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించాను. దాని ఫ్యూచర్కి మంచిగా యూజ్ అయ్యేది ఒకటి నేర్పిస్తున్నాను అని నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎటకారం రాజా గారిని మాట్లాడమని చెప్పి టీచర్స్ అడుగుతూ ఉంటే ఆలోచిస్తూ ఉన్నారు ఏం మాట్లాడాలి అనేసి. సో ఏం మాట్లాడారో మీరే వినేసేయండి. ఇప్పుడు ఉన్నటువంటి
సో చూసారా ఎటకారం రాజా గారు అండ్ అలాగే టెడ్డీ ఫుడ్డీ హేమంత్ ఎంత చక్కగా మాట్లాడారు కదా, చాలా కామెడీగా అనిపిస్తుందండి ఎటకారం రాజా గారు మాట్లాడుతూ ఉంటే. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది, అంటే ఫన్నీగా ఉంటుంది కదా ఆయనవి అన్నీ కూడా. యాక్చువల్గా నేను ఇన్స్టాలో మంచిగా ఫాలో అవుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. టెడ్డీ ఫుడ్డీ హేమంత్ అయితే నాకు అంతగా తెలీదు, వాక్ విత్ దీపు తెలుసు కానీ టెడ్డీ ఫుడ్డీ తెలీదు. మోక్షకైతే ఇన్స్టాగ్రామ్లో ఉన్న తిరుపతి వాళ్ళందరూ తెలుసండి. నాకు తెలుసమ్మా, నా దగ్గరికి అటు సైడ్ వెళ్ళారు, ఇటు సైడ్ రోలో రాలేదు, వచ్చుంటే మాట్లాడేదాన్ని అని చెప్తా ఉన్నింది. యాక్చువల్గా నేను కూడా ఎటకారం రాజా గారితో పిక్ ఏదైనా తీసుకుందాము అనుకున్నాను, కాకపోతే నాకు ధైర్యం చాలలేదు, అంతమంది జనాలు ఉన్నారు కదా. సో అక్కడ వెళ్ళి ఫోటో తీసుకోవాలంటే ధైర్యం అస్సలు చాలలేదండి. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అయి ఉంటారు కదా ఆల్రెడీ అబాకస్లో, వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుయేషన్ కూడా చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చాలామంది సిప్ అబాకస్కి సంబంధించిన స్టేట్ హెడ్స్, ఇక చాలా బ్రాంచెస్ నుంచి కాట్పాడి, చెన్నై, చిత్తూరు ఇలా చాలామంది కూడా ఇక్కడ వచ్చున్నారనమాట గెస్ట్స్ లాగా. సో ఇంతమంది గ్రాడ్యుయేట్స్ అయ్యారండి సిప్ అబాకస్ ఇన్స్టిట్యూట్ నుంచి, తిరుపతి బ్రాంచ్ నుంచి. సో మేడంకి అయితే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే చాలా పేషెంట్స్తో మేడం కానీ అండ్ అలాగే వాళ్ళ హస్బెండ్ కానీ ఎంత బాగా ట్రైన్ చేస్తున్నారు పిల్లల్ని, ఒక మంచి ప్లాట్ఫామ్ పిల్లలకి ఇస్తున్నారు కదా. సో నాకైతే చాలా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించాము అని అయితే చాలా హ్యాపీ అనిపించింది. సో మోక్ష వాళ్ళకైతే 3 డిఫరెంట్ రౌండ్స్ అయితే పెట్టారు అండ్ అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు, అందరికీ కూడా ఇచ్చారు. అండ్ మోక్షకి కూడా మంచిగా అడ్వాన్స్ లెవెల్ 2లో ఫస్ట్ రన్నర్ అప్ అయితే వచ్చిందండి. చాలా హ్యాపీ అనిపించింది. మోక్షకి ఇంకొక బాబుకి ఇద్దరికి అయితే వచ్చింది. అస్సలు నేను ఎక్స్పెక్టే చేయలేదనమాట, ఎందుకంటే మోక్షకి స్కూల్ హోంవర్క్స్ ఇవి అవి సరిపోతున్నాయి, అంత ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయలేదు. అండ్ క్లాసెస్కి కూడా ఈ వీక్ అంతా ఉంటే ఒక 2-3 డేస్ వెళ్ళింది అంతే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, కానీ మోక్ష అయితే మంచిగా ఫస్ట్ రన్నర్ అప్ వచ్చింది. సో ఇంకా మంచిగా చేసుంటే ఛాంపియన్ అయ్యేది, బట్ ఇట్స్ ఓకే, దాని హార్డ్ వర్క్కి మంచిగా ఒక మంచి వచ్చిందనమాట. సో తర్వాత ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోయింది, అక్కడే టైం అయితే 1:30 అయిపోయింది. ఇంకా రెస్టారెంట్స్కి వెళ్తే ఫుల్ ఉందండి, ఏ రెస్టారెంట్ చూసినా ఫుల్ ఉంది. టేబుల్ 9 దగ్గర వెయిట్ చేసాము, ఇంక ఇదంతా అవ్వదనేసి ఇంకొంచెం దూరం అయితే వెళ్ళిపోయి డాబా హౌస్కి అయితే వెళ్ళామండి. మంగళం దగ్గరే ఉంది కదా, కొంచెం దాటుకొని అక్కడికి వెళ్ళాము. మంచిగా ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకొని తినేసాము. ఇంతేనండి, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మోక్ష అయితే చాలా మంచిగా ప్రైజ్ అయితే కొట్టేసింది కదా, చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఎలా ఉంది, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వ్లాగ్లో మిమ్మల్ని అందరినీ కలుస్తా. బాయ్ బాయ్.